భూమి మనశ్శాంతి కోసం గుడికి వచ్చి దేవుని దర్శనం చేసుకొని గుడిలోనే కూర్చొని ఇక గగన్ గురించి శరత్చంద్ర గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటుంది. ఇక గగన్ కారులో వస్తూ ఉంటాడు. ఈలోగా శివ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చి చేతిలో టెడ్డీ బేర్ పట్టుకొని ఇక రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరినీ కూడా శరత్చంద్ర ఇల్లు ఎక్కడో మీకు తెలుసా అని అందరినీ కూడా అలా అడుగుతూ వస్తూ ఉంటాడు. గగన్ కారులో వస్తూ ఒక దగ్గర కార్ దిగి అలా నడుచుకుంటూ వెళ్ళబోతూ ఉంటాడు. ఇంతలో ఇక శివ గగన్ని ఏమండి అని పిలుస్తూ ఉంటాడు. అలా పిలుస్తూ ఉంటే గగన్ ఎవరా అని అనుకుంటూ ఉంటే మీకు శరత్చంద్ర ఇల్లు తెలుసా అని శివ వెనక నుంచి అడుగుతూ ఉంటాడు. శరత్చంద్ర పేరు వినేసరికి గగన్కి చాలా కోపం వచ్చి ఇక కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు మూసుకుంటూ ఉంటాడు. ఇక శివ మాత్రం మళ్ళీ మిమ్మల్నినండి, మీకు శరత్చంద్ర ఇల్లు తెలుసా, కొంచెం ఎక్కడో అడ్రస్ చెప్తారా అని అడుగుతూ ఉంటాడు. ఇక ఇంతలో భూమి అక్కడికి గగన్ వచ్చిన విషయం చూసి ఎవరో శరత్చంద్ర గురించి మాట్లాడుతున్నారు అని కంగారుగా ఇక వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఎదురుగా ఇక శివ గగన్ని చూసి భూమి షాక్ అవుతూ ఉంటుంది. ఇక తన తల్లిని చంపింది అపూర్వ అనే నిజం శివ గగన్కి చెప్తాడా? భూమి ఈ విషయాన్ని మొత్తం కూడా శరత్చంద్ర ముందు కెమెరా విషయం బయట పెడుతుందా? ఏం జరుగుతుందో చూద్దాం.